సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దత్తాత్రేయ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా ఎంటెక్ లాంటి ఉన్నతమైన చదువు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు ఎంత సంపాదించినా తన కుల వృత్తిని మాత్రం వదలకుండా పర్యావరణం కాపాడే విధంగా మట్టి వినాయకులను తయారు చేస్తున్నాడు. తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ ప్రతి ఏటా 7,000 మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నాడు. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చేసే కుండలు తయారు చేసే కుమ్మరి కుల వృత్తిని నేర్చుకుని బీటెక్ చదివిన తర్వాత ప్రభుత్వం ద్వారా ఎంటెక్తో పాటు బీసీ కార్పొరేషన్ అందించిన ట్రైనింగ్లో వినాయకులను తయారీని నేర్చుకున్నాడు. దత్తాత్రేయ, నేను ఎంటెక్ వరకు చదువుకొని ఇప్పుడు టీసీఎస్లో గత 2 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. ఈ వృత్తి అనేది మా కుల వృత్తి. 6 సంవత్సరాల నుంచి మట్టి గణపతులు చేస్తున్నాము. ఇది కేవలం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధిక మొత్తంలో డబ్బు ఆశించకుండా సేవా కార్యక్రమం లాగా చేస్తున్నాము. అందరూ దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పేరు కుమారి రమేష్ బాబు, మాది కాశీపురం. నేను ఎల్ఐసి ఏజెంట్గా 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అయితే మట్టి గణపతులు తయారు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 8 సంవత్సరాల క్రితం నాకు ఈ బీసీ కార్పొరేషన్ తరఫున ట్రైనింగ్ పంపించారు. మన స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ భూదాన్ పోచంపల్లి. అక్కడ 5 రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్గా మమ్మల్ని తయారు చేస్తే నేను ఇక్కడ మన సంగారెడ్డి జిల్లాలో ఒక 35 మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా మాస్టర్ ట్రైనర్గా తయారు చేయడం జరిగింది. కేవలం ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా వంతు మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ నాగరికతకు కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయువుపట్టు ఏదైతే ఉందో, అయితే కుల వృత్తులన్నీ అడిగండిపోతున్న సమయం లోపల మాకు ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది బీసీ కార్పొరేషన్ తరఫున. అదేవిధంగా ఈ 8 సంవత్సరాల నుంచి మేము 500, 1000 ఇట్లా ఒక్కో సంవత్సరం పెంచుకుంటూ